ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాశీయించుదును. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము మొదటి భాగం. ఆ రోజంతా కూడా మనము ప్రార్థన చేసేవారుగా మనము ఉండాలి. కానీ మన పనులు మనమే ముఖ్యంగా నిర్వర్తిస్తున్నాం, కానీ దేవుని పనిని మనము అశ్రద్ధగానే చేస్తున్నాం. ఉదయకాలం ప్రార్థన చేసేవాళ్ళు అతి తక్కువగా ఉంటున్నారు. ఉదయకాలం ప్రార్థన ముఖ్యంగా మన అందరికీ దేవుడిచ్చిన ఆధిక్యత. ఉదయకాలము ప్రార్థన చేయాలి. ముమ్మాటికి దావీదు ప్రార్థించాడు. మనం అన్ని పనులతో పాటు ఇది ఒక పని. దేవుని పనిని మనము శ్రద్ధ కలిగి చేస్తే దేవుడు మన పనులన్నిటినీ శ్రద్ధ కలిగి చేస్తాడు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము ప్రాధాన్యత ఇస్తామో, దేవునికి ప్రాధాన్యత ఇస్తామో, మా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారం లగును గాక అంటున్నాడు. మరి ప్రార్థన ఆలకించి మనకి ప్రతిఫలము దేవుడు ప్రతిదినము అనుక్షణం కూడా మనకి అనుగ్రహిస్తాడు. కానీ మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో దేవుని కార్యాలకి, దేవుని పట్ల ఎంత ప్రార్థన చేస్తున్నామో, ఆయన మాటల యందు మనం ఎంత లక్ష్యం ఉంచుచున్నాం, దేవుడు మన శ్రద్ధని, మన భక్తిని ఆయన చూస్తున్నాడు. మనము న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఇంతేగా నిన్ను అడుగుచున్నాను. మేకా భక్తుడు 6వ అధ్యాయము 8వ వచనంలో, మరి దేవుడు చూసే కన్నులకి మనము ఏ విధముగా నడుచుకుంటున్నాం దేవుడు చూస్తున్నాడు. దేవుని యందు మనము శ్రద్ధ నిలిపి దేవుని కొరకు మనము జీవించేవారుగా ఉన్నాం. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకర ఆలోచనకర్త, ఈ ఉదయకాలంలో ప్రభువా అయా మేము ప్రార్థించేవారుగా ఉండటానికి సహాయం దయచేయండి. మా ప్రార్థన ధూపము వలె నీ చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారం లగును గాక అంటున్నాడు భక్తుడు. మీరు నీ చిత్తానుసారంగా మేము ప్రార్థించేవారుగా, నీ చిత్తానికి మేము అప్పగించుకునేవారుగా ఉండటానికి సహాయాన్ని దయచేయండి. మీరే దర్శించి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించండి, మీరు బలపరచండి. ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడానికి నాయన బిడ్డలను మీరు మేల్కొల్పండి, సహాయం దయచేయండి. నిన్ను ధ్యానించేవారుగా, నిన్ను కీర్తించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా ప్రభువా బిడ్డలను నాయన మీరే సిద్ధపాటు చేయండి, మీరే బలపరిచి ఆదరించండి ప్రభా. ఈ రోజంతట్లో ప్రభా బిడ్డలకు మేలు కలిగించి నాయన వారు ఏ పని తలపెడుతున్నారో ఆ పనులన్నీ కూడా మీరు సఫలము చేయండి. మీరే బలపరచండి, ఆదరించి కృప చూపించి మీరే తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.